చెబుతున్నా, యేసు ప్రభుని మీరు అంగీకరించారా? యేసు ప్రభుని అంగీకరించారా? అంగీకరించే కార్యం ఏమిటంటే బాప్తిస్మం. బాప్తిస్మం అనబడే చాలామంది మతం మార్చుకోవటం, కొత్త మతంలోకి వెళ్ళటం. బైబిల్ ఏం చెబుతుంది? అంగీకరించటం. యేసు ప్రభుని అంగీకరించాలి. నీవు అంగీకరిస్తేనే నీకు నిత్య జీవం ఉంటుంది. అంగీకరిస్తేనే నీవు దేవుని బిడ్డవవుతావు. అంటే యేసు ప్రభుగా దేవుడు వచ్చి ఆయన భూలోకములో కన్యకా గర్భముగా జన్మిస్తే నీవు అంగీకరించువా? నీ కోసం వస్తే అంగీకరించువా? యేసు ప్రభుగా దేవుడు వచ్చి మన కొరకు జన్మించారే, కన్యకా గర్భముని మన కొరకు కోరుకున్నారే, పశువుల పాక మన కొరకు కోరుకున్నారే, పొత్తి వస్త్రాలు మన కొరకు కోరుకున్నారే, పశువుల తొట్టి మన కొరకే, సిలువ మన కొరకే, ముళ్ళ కిరీటం మన కొరకే, మేకలు మన కొరకే, మన పాప భారాన్ని వ్యాధి ప్రైజ్ ది లార్డ్ పాప భారాన్ని వ్యాధి భారాన్ని శిక్ష భారాన్ని ఆయన మీద వేసుకున్నారే. ఇంత చేసిన ఆయన్ని అంగీకరించకుండా ఎవరు ఉండగలరండి? అందుకని అంగీకరించకుండా ఉండలేరు కనుక ఈవేళ ప్రపంచంలో ఈ కులము కాదు, ఆ కులము కాదు, ఈ భాష కాదు, ఆ భాష కాదు, ఆ మతము కాదు, ఈ మతము కాదు, అనేక కోట్ల మంది యేసు ప్రభుని వెంబడిస్తున్నారు. యేసు మాకు కావాలి, యేసు కావాలి. ఎవరు కావలే, నాకెవరు కావలే, ఎవరు కావలే, నాకెవరు కావలే, యేసు తప్ప బ్రతుకునందు ఎవరు, యేసు తప్ప బ్రతుకునందు. బోలో యేసు మహారాజుకు.